హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకోసం ఒక మంచి మనం వీక్లీ వన్స్ అన్నా చేసుకునే రెసిపీ తీసుకొచ్చాను. అదేనండో ఈ చికెన్. అయితే గ్రేవీ చికెన్ విత్ పూరీ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పేస్తాను. మంచిగా చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నందులో పసుపు, కారం, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆగండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎంత అంటే డైలీ మీరు వేసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ వేరే లెవెల్లో వస్తుందండి. సో అవన్నీ వేసి చక్కగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్, అట్లీస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఎంత బాగా కలగాలి అది మొత్తం దాంట్లో ఉన్న మసాలాలన్నీ ఆ పీసెస్కి పట్టుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది కర్రీ. సో ఇది మొత్తం కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి ఆలోపు మనము ఒక 2 టమాటోలు, ఒక 2-3 ఆనియన్స్, నేనైతే చిన్నవి తీసుకున్నా కాబట్టి అన్ని గనం తీసుకున్నా. మీరైతే ఒక 2, పెద్ద అయితే 2 తీసుకోండి, చిన్న అయితే ఒక 3 తీసుకోండి. తీసుకొని ఫస్ట్ మంచిగా కాలబెట్టుకొని తర్వాత అందులోకి జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క పచ్చి వాసన అనేది మొత్తం పోతుంది. సో ఈ తర్వాత దీన్ని చక్కగా మిక్సర్ జార్లోకి తీసుకొని చక్కగా మిక్స్ చేసేయండి. అందులోకి నేను కుడక కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ చూడండి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే. బిర్యానీ ఆకులు వేసి ఎటువంటి మసాలాలు వేయకండి, ఎందుకంటే మనం వేసుకున్న మసాలాలు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇంకా బండ పువ్వు అది ఇది వేసి మొత్తం ఫ్లేవర్ పోగొట్టకండి. సో ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి చక్కగా ఉడకనివ్వండి. అది ఎంతలా ఉడకాలి అంటే మనం ఉడకబెట్టే టైంలో దాని యొక్క ఆయిల్ అనేది పైకి మనకు కనిపించాలి. అలా కనిపిస్తే ప్రాపర్గా కుక్ అయినట్టు. ఇప్పుడు కుక్ అయిపోయింది. ఇందులోకి మనము కలుపుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులోకి వేసేసి బాబా మొత్తం వేసేయండి. మొత్తం వేసేసిన తర్వాత ఒక్కసారి దాన్ని కలపకుండా ఒక్క 2 మినిట్స్ అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి. ఒక్కసారి కలిపినామంటే ఆ ఫ్లేవర్ ఉంది, ఆ స్మెల్ చూడండి. బాబా ఏంటండి బాబు, చికెన్. నాలాగే చికెన్ లవర్స్ ఎవరైనా ఉన్నారా ఇందులో? అసలు వారానికి ఒక్కసారైనా చికెన్ లేకపోతే ఎలా చెప్పండి? సో చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. సో ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ నేను పిండి అంతా రెడీ చేసి పెట్టాను. సో ఇందులో అది పెడితే మళ్ళీ లెంతీ అవుతుందని చెప్పండి. పూరి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. మా పాప ఏమో పెద్ద పెద్ద పూరీలు కావాలి మమ్మీ, చిన్నవి వద్దు, హోటల్లో ఉంటాయి కదా అలా కావాలి అని అడిగింది. సరే అమ్మ, తను అడగడం మనం చేయకపోవడం అనేది ఏది ఉండదు. సో చక్కగా పెద్దగా పూరీలు చేసి పక్కన పెట్టేస్తున్నాను. సో అయినా పూరి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందండి, మరి చిన్నగా ఉంటే మంచిగా అనిపించదు. సో చూడండి ఒక 5 మినిట్స్ అన్నా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. చక్కగా మనం ఇంతకుముందు పట్టుకున్న పేస్ట్ అది ఉంది కదా, సరిపోతుంది. సో రెడీ. టెస్ట్ చేసేద్దామా? పూరి విత్ చికెన్ గ్రేవీ కర్రీ. బాబా చూడండి, చికెన్ కూడా కరెక్ట్గా కుక్ అయింది. మరీ మెత్తగా కాదు, అలాగని మరీ లేదు. బాబా సూపర్.